ఓకే నమస్తే గైస్, అందరు మంచిగా ఉన్నారా? అయితే ప్రజాపాలనలో ఒక 6 గ్యారెంటీల ఫామ్ అయితే ఇచ్చారు. అది ఎలా నింపాలా, అసలు ఏంది, దాని పూర్తి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గైస్, ఈ ఫామ్ ఎలా నింపాలో ఇప్పుడు చూసుకుందాం. ఈ అప్లికేషన్ ఎవరి పేరు మీద అయితే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత దరఖాస్తుని పూర్తి పేరు ఆధార్ కార్డులో ఎలాగుంటే ఆ విధంగానే ఇక్కడ నింపాలి. వాళ్ళు ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు, మొగోళ్ళు అయితే మొగోళ్ళు. ఇక్కడ ఇక ఆడోళ్ళు మొగోళ్ళు కాదంటే ఇక్కడ టిక్ పెట్టుకోవాలా. తర్వాత వాళ్ళు కులానికి సంబంధించి ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, అసలు చిన్నపిల్లల దాని గురించి ఇక్కడ టిక్ పెట్టాలి. తర్వాత పుట్టిన తేదీ ఇక్కడ డబ్బాలలో టైప్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్, ఈ అప్లికేషన్ ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అన్నట్టు. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, మీకుంటే రేషన్ కార్డ్ నెంబర్ పెట్టండి, లేదు అని అనుకుంటే మాత్రం లేదు అని రాయండి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత వృత్తి, మీరు ఏం పని చేస్తారు, కమ్మరి అయితే కమ్మరి, విశ్వబ్రాహ్మణ్స్ అయితే విశ్వబ్రాహ్మణ్స్, లేదు అని అంటే మీరు సాకలి అయితే సాకలి, లేకపోతే రైతు అంటే రైతు, ఏదంటే కూలీ పని అయితే కూలీ పని చేసుకోండి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యజమాని పేరు రాయండి, తర్వాత భార్య పేరు రాయండి, తర్వాత కొడుకుల పేర్లు రాయండి. ఇక అతనితో ఉన్న సంబంధం, ఇతను యజమాని అయితే యజమాని అని పెట్టాలి. తర్వాత భార్య, పుత్రుడు, పుత్రిక, ఆడవాళ్ళు అయితేనో పుత్రిక అని పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత వాళ్ళ లింగ నిర్ధారణ కూడా ఇక్కడ చేయవలసి ఉంటుంది. మొగ అయితే మొగ, ఆడ అయితే ఆడ అని రాయాలి. తర్వాత పుట్టిన తేదీ ప్రకారం రాయాలి. తర్వాత ఆధార్ నెంబర్స్ వేయాలి. వారి ఆధార్ సంఖ్య నెంబర్ నమోదు చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేజీ తింపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతుంది, చిరునామా అడుగుతుంది, ఇంటి నెంబరు, మన అడ్రస్, మన మున్సిపాలిటీ ఏది, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ ఇక్కడ రాసుకోవాలి. వార్డు నెంబర్, జిల్లా అయితే మన మండలం ఏ విధంగా ఉంది ఆ మండల పేరు, జిల్లా పేరు ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఈ మహాలక్ష్మి పథకం మనం ఇక్కడికి వచ్చినాం. తర్వాత మనకు ఆర్థిక సాయం కావాలి అంటే ఇక్కడ టిక్ చేసేయండి. తర్వాత మనకు గ్యాస్ సిలిండర్ కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ కోసం నెంబర్ రాయండి. మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా, మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఒకరు గ్యాస్ నెంబర్ అయితే ఇక్కడ వేయండి. వేసిన తర్వాత సంవత్సరానికి మీరు ఎంత వినియోగిస్తున్నారు సిలిండర్లో, 5, 10 ఇక్కడ వేసేయండి. తర్వాత ఇక్కడ రైతు భరోసా అని అంటే మీ దగ్గర మీకు భూమి ఉంటే భూమి గురించి రాయండి. మీరు రైతు అయితే రైతు రాయండి, లేకపోతే కౌలు రైతు అయితే కౌలు రైతు, ఎవరైనా భూమి తీసుకుని మీరు వ్యవసాయం చేస్తుంటే అది రాయండి. ఇక పట్టాదారుని పాస్బుక్ నెంబర్స్ వేయాలి. ఇక్కడ పట్టాదారుని పాస్బుక్ నెంబర్స్ వేయాలి. తర్వాత మీరు సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు ఇక్కడ సర్వే నెంబర్ వేయాలి. ఎవరు భూమి చేస్తే వారిది ఇక్కడ రాయాలట సర్వే నెంబర్. తర్వాత వ్యవసాయ కూలీల ఏటా ఇక్కడ టిక్ చేయండి. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఇక్కడ వేసేయండి, సరిపోతుంది. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఉన్నవారు అయితే దీనికి అర్హులు గారు, ఇల్లు లేని వారి కోసం అయితే ఇక్కడ అర్హులు. అక్కడ మీకు స్థలం ఉండి ఇల్లు లేదనుకోండి, దాని గురించి కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకోండి, మీరు అమరవీరులకు సంబంధించిన వాళ్ళు అయితే అమరవీరులకు సంబంధించింది ఇక్కడ మీకు ఇల్లు స్థలం ఉంటే ఆ స్థలం నెంబరు, ఎప్పుడు మీకు అమలు చేశారు దాని సంవత్సరం, డెత్ సర్టిఫికేటు, ఫైర్ నెంబరు, ఇవన్నీ ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత గృహలక్ష్మి, ఇక్కడ కుటుంబానికి 200 యూనిట్లు. ఇక్కడ చాలా ఆలోచించండి. మీ నెలసరి మీరు ఒక నెలలో ఎంత యూనిట్లు యూజ్ చేస్తారు, అంటే 0 నుంచి 100 యూనిట్లు యూజ్ చేస్తారా, లేకపోతే 100 నుంచి 200 యూనిట్లు యూజ్ చేస్తారా. 200 పైన అయితేనేమో ఇక్కడ టిక్ చేయాలి. మీరు 100 నుంచి 200 అయితే టిక్ చేసుకోండి అందరికీ, ఎందుకంటే మనకు ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది కనుక మనం 200 యూనిట్లు అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది, ఇక్కడ వేసేయండి. దాని తర్వాత మీరు చేయుత పథకానికి ఏమైనా అర్హులా కాదా, అంటే మీరు ఏమైనా చేతులు కాళ్ళు గిట్టపోతే దానికి సంబంధించింది ఈ పథకం అన్నట్టు. ఈ పథకం కింద పింఛన్కి వృద్ధులకు అయితేనేమో 6,000 పింఛన్ వస్తుంది. ఇక వితంతువులు అయితేనేమో 4,000 పింఛన్ వస్తుంది. ఇక వృద్ధాప్య పింఛన్, గీత కార్మికుడు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, వితంతువు, చేనేత కార్మికుడు, మలేరియా బాధితులు, టీబీ వ్యాధితులు, వాళ్ళకున్న కార్డ్స్ ప్రకారం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. చలో ఇవన్నీ మనం నింపిన తర్వాత మనం దీనికి జత చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుందాం. తెల్ల రేషన్ కార్డు జిరాక్స్,
అదేవిధంగా ఆధార్ కార్డు, ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి. పైన సమర్పించిన వివరాలన్నీ నా ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నట్టు ఇక్కడ ఒక వేలు ముద్ర వేసి సంతకం పెట్టిచ్చేస్తే సరిపోతుంది. ఇక మనకు ఈ రిసిప్ట్ అయితే చాలా భద్రంగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ రిసిప్టు తప్పనిసరి అవసరం. ఈ రిసిప్ట్ లేకపోతే ఇది చెల్లదు, మన అప్లికేషన్ ఇచ్చినట్టు కూడా చెల్లదు. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఈ రిసిప్ట్ అయితే మీరు భద్రంగా ఉంచుకోండి అని చెప్తున్నారు. మనం ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్ని నోట్ చేసుకొని మనకు ఒక రిసిప్ట్ సంఖ్య ఉంది, ఇవన్నీ మనకు ఫిలప్ చేసి మనకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ నింపిస్తున్నారు, ఇప్పుడు నింపారు, నింపిన తర్వాత ఇచ్చేసారు, అంతా అయిపోయింది. కాకపోతే ఈ నింపే ముందే ఒక చిన్న డౌట్, ఎందుకంటే ఇప్పుడు మేము ఇద్దరం భార్య భర్తలం ఉన్నాం, మాకు రేషన్ కార్డు లేదు, ప్లస్ మా భార్య ఆధార్ కార్డు చేంజ్ చేయలేదు. మరి ఎలా అని ఇలాంటి సమస్యలు రావచ్చు, మీకు అంటే ప్రశ్నలు రావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ భార్య పేరు మీద రాయండి, తర్వాత కింద భర్త పేరు ఉంటుంది కనుక భర్త పేరు ఫిలప్ చేయండి. ఈ విధంగా మీ భార్య ఫోటో పెట్టేసి ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేటు, అదేవిధంగా మన ఆధార్ కార్డు ఇలా పెట్టేసి జత చేసి ఇవ్వచ్చు. లేదు అంటే మీకు మ్యారేజ్ అయింది, మీ భార్య పేరు కూడా మారింది, మీకు రేషన్ కార్డు లేదని మీరు చింతించవచ్చు. కాకపోతే రేషన్ కార్డు లేదని కూడా లేదు అని పెట్టేసి ఇలా కూడా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా కొందరికి ఇంకా కొన్ని డౌట్స్ ఏమొస్తున్నాయనంటే, ఇప్పుడు రేషన్ కార్డులో నా పేరు ప్రణయ్ అని ఉంది, ఆధార్ కార్డులో నా పేరు రాకేష్ అని ఉంది, ఇది ఎలాగా అని మీరు అనుకోవచ్చు. ఏం కాదు, మీరు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, రేషన్ కార్డులో ఏ విధంగా ఉందో అలా చేయండి. కాకపోతే కింద డబ్బుల కుటుంబ సభ్యుల పేర్ల కాడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో ఇచ్చిన విధంగానే మెన్షన్ చేయండి. మీ రేషన్ కార్డు నెంబర్ వేయండి, అంతే సరిపోతుంది. తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో ఆ విధంగా వేసుకోండి. కొత్త కపుల్స్కు మ్యారేజ్ అయింది, కొత్త మ్యారేజ్ అయింది, వాళ్ళ ఆధార్ కార్డులో ఏం చేంజ్ కాలేదు. అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారని అంటే, వాళ్ళ ఆధార్ కార్డు చేంజ్ కాకుండా కానీ పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లేడీస్ ఉన్నారో ఆ లేడీస్ మీద అప్లికేషన్ నింపండి. తర్వాత భర్త పేరు అనేది ఈ భర్త పేరు వేసేసి ఈ విధంగా నింపి మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి ఈ విధంగా అప్లికేషన్ ఇచ్చినా కూడా చెల్లుతుంది. ఈ విధంగా చేయండి. ఇంకా కొందరు కూడా ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక్కళ్ళ రేషన్ కార్డులో పేర్లు ఉండేది ఇప్పుడు మా ఇంటి పక్క పంటోళ్ళ పేరు కూడా మా రేషన్ కార్డులో వచ్చిందని కూడా చెప్తున్నారు. అలాంటి వారు కూడా వీళ్ళ రేషన్ కార్డు నెంబర్ వేసేసి మీ పేరు వేరేటోళ్ళ రేషన్ కార్డులో ఉంది కదా, మీ ఆధార్ కార్డు నెంబర్ వేస్తే సరిపోతుంది. దానికి మీరు చింతించవలసిన అవసరం కూడా లేదు. వేరేటోళ్ళ దాంట్లో ఉన్నా కానీ వాళ్ళకి బియ్యం వచ్చినప్పుడు మీరు బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా రేషన్ కార్డులో చేర్పులు మార్పులు రాలేదు కాబట్టి మీరు ఈ ఫామ్లో ఆధార్ కార్డు నెంబర్ వేసి మాత్రమే నింపగలరు. వేరేటోళ్ళ ఆధార్ కార్డులో మీ పేరు ఉన్నా సరే. అదేవిధంగా ఇంకొకటి కూడా సమస్య రావచ్చు మీకు, ఏంటిదనంటే భార్య అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, భర్త అనే హస్బెండ్ దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్లో వేరే గల్ఫ్ దేశాల్లో ఎక్కడో ఉండొచ్చు. అయితే మా ఆయన లేడు కదా, మరి ఎలా వాళ్ళ పేరు రాయడం అది కూడా మీరు అనుకోవచ్చు. అలాంటి టెన్షన్స్ ఏం పడకండి, మన అప్లికేషన్ నింపేసి అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. మనిషే ఉండాలని ఇక్కడ డౌట్ ఏం లేదండి. ఇక్కడ మనిషే అవసరం అనే ప్రత్యేక ఉద్దేశం అయితే ఏం లేదు. కాకపోతే మీరు అన్నీ నింపేసి ఇచ్చినా సరిపోతుంది. మా హస్బెండే రావాలి, అప్లికేషన్ ఫామ్ నింపాలి, మా హస్బెండ్ ఫోటోను పెట్టాలని మీరు అంటే మైండ్ అంతా పిసలేపుకోకండి. కొంచెం మంచిగా ఆలోచించి మీ పేరునే అప్లికేషన్ పెట్టి అన్నీ చేసేసుకోండి. ఇంకా ఈ ఫామ్లో ఇతరమైన ఏమైనా డౌట్స్ గిట్లా ఉంటే మీరు ఏం చేస్తారంటే, ప్రతి గ్రామంలో దీని గురించి ఒక మీటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మీటింగ్లోకి వెళ్ళి కూర్చోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, నేను ఎన్ని డౌట్స్ చెప్పాను కదా, ఇవన్నీ కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ మీటింగ్లోకి వెళ్ళి కూకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినండి. నేను చెప్పినవి వాళ్ళు చెప్పినవి వినేసి మీరు ఒక స్టేషన్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేసేసి ఇవ్వండి. సరే, ఈ ఫామ్ తోటి మీకు అన్ని డౌట్స్ ఇచ్చానని నేను అనుకుంటూ ఈ వీడియోకి ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో వస్తే వెంటనే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ